శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి అక్కడ ఒక దేవస్థానం బోర్డు ఉంది. దానికి కొన్ని నియమాలు ఎప్పటినుంచో నడుస్తోంది. దీన్నెందుకు ఇలాగే ఎందుకు చేయాలి? మహిళలు ఎందుకు ప్రవేశించకూడదు? అని ఉద్యమాలు లేవదీసిన వాళ్ళు, దాన్ని రాజకీయం చేసిన వాళ్ళు చాలామందున్నారు. అక్కడ క్వెషన్ చేస్తారు. మరి ఇక్కడ మాస్కుల్లో మహిళల ప్రవేశం గానివ్వండి, లేకపోతే క్రిస్టియానిటీలో ఎందుకు ప్రీస్ట్ కావడానికి మిగతా మహిళలకు ఎందుకు అర్హత లేదు? ఎందుకు కాకూడదని ఎవరైనా క్వెషన్ చేస్తారా? చేయగలరా? ఇది మరొక ప్రశ్న. ఇక చివరిది యాంటీ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసనలు, అల్లర్లు చెలరేగాయి. ఢిల్లీ వీధులన్నీ కూడా రణరంగంలో మారిపోయాయి. షహీన్ బాగ్ అల్లర్లు అంటే ఇప్పటికీ మనకి నెట్లో సెర్చ్ చేస్తే పెద్ద ఎత్తున దాని మీద వస్తూ ఉంటాయి. ఆందోళనకారులు పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడము, రోడ్ల మీదకి వచ్చి నానా రభస సృష్టించారు. మరి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంది సుప్రీంకోర్టు? చాలా మౌనంగా ఉంది. సో